ఎంత విచిత్రమైందో చూడండి. ఒకప్పుడు పేపర్ లీక్లను నిరసిస్తూ విద్యార్థుల హక్కుల కోసం సచివాలయాన్ని ముట్టడించి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న ఒకనాటి యువ విద్యార్థి నాయకుడు నేడు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అదే పేపర్ లీక్ వ్యవహారంలో రాజీనామా డిమాండ్ ఎదుర్కొంటున్నారు. అవును, నీట్ పేపర్ లీక్. సీజేపీ విద్యార్థుల నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ దాదాపు 29 సంవత్సరాల క్రితం నాటి ఓ సంచలన ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది 1997వ సంవత్సరం. ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలం. అప్పట్లో ఒడిశా స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ తీవ్ర కలకలం రేపింది. అప్పటికే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ సర్కార్పై పోరాటానికి దిగారు. ఏకంగా 1500 మంది విద్యార్థులతో కలిసి ఒడిశా స్టేట్ సెక్రటేరియట్ను ముట్టడించారట. ఈ వివరాలన్నీ ధర్మేంద్ర ప్రధాన్ సహచరుడు ప్రశాంత్ రౌత్ తాజాగా పంచుకున్నారు. ఉత్కల్ వర్సిటీలో ప్రధాన్ జూనియర్ అయిన ప్రశాంత్ రౌత్ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ, మా నిరసన మొదట్లో చాలా శాంతియుతంగా జరిగింది, కానీ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మేము భయంతో వణికిపోయాం. ఆ లాఠీ చార్జీలో ధర్మేంద్ర ప్రధాన్ను పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగాయి అంటూ ప్రశాంత్ రౌత్ తెలిపారు. అంతేకాదు, యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన్ గెలుస్తారనే భయంతో ఆనాటి జనతాదళ్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయనపై అత్యంత దారుణంగా భౌతిక దాడులు చేశారని ఆయన సహచరులు గుర్తు చేసుకున్నారు. అలా ఉత్కల్ యూనివర్సిటీ రాజకీయం నుంచి ఏబీవీపీ ద్వారా ఎదిగి ఒడిశాలో బీజేపీ మూలాలు గట్టిగా నాటి 2024లో తొలిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. ఇలా ఒకప్పుడు విద్యార్థుల తరపున లాఠీ దెబ్బలు తిన్న ఆనాటి ప్రధాన్ ఇమేజ్లు నెట్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఒక వర్గం నెటిజన్లు ఆనాటి ఆయన ధైర్యాన్ని, నాయకత్వ పటిమను కొనియాడుతుంటే మరికొందరు మాత్రం ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా పేపర్ లీకులపై పోరాడిన అదే ధర్మేంద్ర ప్రధాన్ నేడు దేశంలో ఎన్నో పేపర్ లీకులు జరిగిన నీట్ స్కామ్ ప్రపంచాన్ని ఊపేస్తున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పేపర్ లీక్లను ఎందుకు అరికట్టలేకపోతున్నారు అని నిలదీస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం భీష్మించుకు కూర్చున్న వేళ 1997 నాటి ఈ పేపర్ లీక్ పోరాటం వార్త వైరల్ అయింది.